బాలవాక్కు బ్రహ్మవాక్కు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఆర్యోక్తి. ఎందుకు అంటే బ్రహ్మ తన వాక్కును పలికినా రాతను రాసినా తిరిగే ఉండదు, అందుకే అలా అంటారు. అలాగే బాలల రాతలకు తిరుగుండదని నా భావన. రచనలు చేయడం అంత సులభమైన విషయమేం కాదు. పెద్దవాళ్ళే అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. అలాంటిది బుడి అడుగులు వేసే పసిమొగ్గల చేత చిట్టి చిట్టి కవితలను అందంగా రాయించి సంకలనం చేయించిన శివనూరి లలితాకృష్ణ గారి అనితర సాధ్యం కొత్త కళలు అనే శీర్షికతో పసిపిల్లల్లో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడం హర్షణీయం. కొత్త కళలు అనే శీర్షికను చూడగానే నా మనసు పులకించిపోయింది. ఈ కొత్త కళల్లో ఏముందా అని పుస్తకం తెరిచి చూశాను. అలతి పదాలతో స్పష్టమైన అర్థాలతో 82 కవితలు కనిపించాయి. ఆ కవితలు చదువుతుంటే నా మనస్సు బాల్యంలోకి వెళ్ళింది. నేను కూడా చిన్నతనంలో ఇలాంటి చిట్టి కవితలను రాసేదాన్ని. మనం ఏదైనా రచన మొదలు పెట్టగానే ఆటంకం కలగకుండా ఉండాలని మొదట వినాయకుని స్థుతితో మొదలు పెడతాం. ఇదొక సంప్రదాయం. అట్లాగే ఈ కొత్త కాలాల్లో చిన్నారి అక్షయ సంప్రదాయాన్ని పాటిస్తూ విఘ్న వినాయకుడిని ఎలా కీర్తించిందో చూడండి. చల్లని తండ్రి గణపయ్య, చక్కని బుద్ధిని ఇవ్వయ్య, ముందుగా నీకే మొక్కెదము, విందుగా ఉండ్రాళ్ళు పెట్టేదము. ఇలా ఈ రాసిన ప్రార్థనా గీతం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటి అందమైన గీతాన్ని చూస్తే ఎలాంటి ఆటంకాలు వస్తాయి? రావు కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేది భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిని పిల్లలు అక్షరాల ఆచరణలో పెట్టారు. ఆ చిన్నారులు అమ్మను ఎలా స్మరించారో చూద్దాం. అమ్మ కవితలో, అమ్మ ఎంత ఓపిక అమ్మా నీకు, తప్పుదారిలే నడిస్తే సరిదిద్దుతావు, కోపంతో తిడితే భరిస్తావు. అమ్మ గురించి అద్భుతంగా రాసింది ఈ అమ్మాయి. అమ్మాయి నాకే మా అమ్మ గొప్పదనం తెలిసింది, ఆమె త్యాగం ఏమిటో అర్థమైంది అని నేను కవితలో రాసుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులోనే అమ్మ గురించి గేయం రాసిన చిరంజీవి ఎంత ధన్యజీవో కదా. సంజన నాన్న అనే తన కవితలో నాన్న గురించి, నాన్నంటే 2 అక్షరాలు కాదు, నాన్న ప్రేమకు సాటి లేదు అంటూ నాన్న గొప్పదనాన్ని చెప్పింది. అమ్మ మనలను నవమాసాలు మోసి జన్మనిస్తే ఆ తర్వాత మన మంచి చెడ్డలు చూసేది నాన్న. నాన్నంటే 2 అక్షరాలు కాదు, ఆయన ఒక అద్భుత కావ్యం. ఆయన ఎవరికీ అర్థం కారు, తాను పస్తులుంటూ మన అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడే ఒక మహానుభావుడు అని అమ్మాయి భావన. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. గురువులు కులమత భేదాలు పాటించకుండా అందరినీ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆదరిస్తారు. కొన్నిసార్లు పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి దండించవచ్చు కూడా. వారి మాటలు మనకు వేదవాక్కులు, వారి దీవెనలు మనకు చల్లని ఆశీస్సులు. అలాంటి గురువుని గురించి చిన్నారి నందిని గురువు కవితలో, మా గురువు మాటలు తెలివిని పెంచే మూటలు, చదువుకు మంచి కోటలు, మంచిని తెలిపే పేటలు అంటూ తమ తెలివి పెరగడానికి గురువుగారి మాటలు మూటలు కోటలు పేటలు అంటూ ఏం భావుకత. చిన్నారి హృదయంలో గురువుకి ఎంత స్థానం ఉందో కదా అని మనకు అనిపిస్తుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని వాల్మీకి రాముని నోట నుండి కన్న తల్లి, మరి తాను జన్మించిన ఊరు స్వర్గం కంటే గొప్పవని చెప్పారు. ఈ కొత్త కాలాలలో ప్రజ్ఞ తన ఊరి గురించి ఎంత అందంగా రాసిందో చూద్దాం. బల్వంతాపూర్ మా ఊరు, ఊరిలో అందమైన చెరువు, చెరువు నిండా తామరలు. ఈ కవితను చదువుతుంటే మా ఊరు, మా చెరువు, ఆ తామరలు కళ్ళ ముందు కదిలాడాయి.
ఇంకా కొన్ని బాతులు కూడా ఉండేది మా చెరువులో. అది మర్చిపోయింది ఈ అమ్మాయి. ఆ చెరువు దగ్గర బతుకమ్మ పండుగకు మేము చేసే హడావుడి అంత ఇంత కాదు. బతుకమ్మ పండుగ మన తెలంగాణకు ఒక ముద్ర. అలాంటి బతుకమ్మను గురించి చిన్నారి ప్రతిభ తన ప్రతిభను ఇలా చూపింది. తంగేడు పూల బతుకమ్మ, బంగారు బంతుల బతుకమ్మ, పట్టుకుచ్చుల బతుకమ్మ, చిట్టి చేమంతుల బతుకమ్మ అంటూ అచ్చ తెలుగు పదాలతో అందంగా తన కవితను అల్లింది. ఆ చిన్నారికి బతుకమ్మ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఈ బుడిబుడి నడకల బుజ్జాయిలు చదువుల తల్లిని తమ పాఠశాలకు ఎలా ఆహ్వానించారో చూద్దాం. చదువుల తల్లి రావమ్మ, చదువులు మాకు ఇవ్వమ్మ అంటూ ప్రేమతో ఆహ్వానించారు. ఇంత ప్రేమతో పిలిస్తే ఏ తల్లైనా రాకుండా ఉంటుందా? ఈ పుస్తకంలో ఒక్కొక్క కవితను చదువుతుంటే మనసు ఆనందంతో పరవశించిపోయింది. ఈ పిల్లలు తమ కవితలను అంచెప్రాసలతో అందంగా మలిచారు. ఆ అంచెప్రాసలే కవితలకు ఒక అందం, అలంకారం. వీళ్ళు పిల్లలు గారు పిడుగులు. మాతృభాషను గురించి ఎంత అందంగా రాశారో ఒక కవితను చూడండి. నా మాతృభాష తెలుగు, అందులో ఉంది జిలుగు. ఆహా, తెలుగు జిలుగు అని ప్రాసని ఎంత హృద్యంగా అమర్చారు. ఈ పిల్లలకు వ్యాకరణాంశాలు వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది. ప్రతి కవితలోనే వ్యాకరణాంశాలు తొంగి చూస్తున్నాయి. మానస రాసిన కోట కవితలోను అది ఒక పెద్ద కోట, కోటలో ఉంది తోట, తోటలో ఆడుతాం ఆట, ఆటలతో పాటు పాట అంటూ ముక్తపదగ్రస్తాలంకారాన్ని చక్కగా రాసింది అమ్మాయి. మేము అనే కవితలో సోఫియా పర్వేజ్ ఎన్ని వ్యాకరణాంశాలను జొప్పించిందంటే అద్భుతం అద్భుతం. ఏకవచనంగా ఉన్న నేను స్నేహితులతో బహువచనమయ్యాను. సామాన్య వాక్యం ఒకప్పుడు, సంయుక్త వాక్యం ఇప్పుడు. నానార్థాలలో లేము, పర్యాయ పదాలము మేము. వ్యతిరేక పదాలం కాము, ప్రతిపదార్థాలము మేము. స్వభావోక్తులు మావి, అతిశయోక్తులు లేవు అని ఈ గేయం మొత్తం వ్యాకరణాంశాలతో నిండిపోయింది. నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఇలాంటి బిడ్డలను తయారు చేస్తున్న గురువర్యులు అదృష్టవంతులు. ఈ పిల్లలు తమ కవితలలో నల్లబల్లను వదలలేదు, శుద్ధ ముక్కను వదలలేదు, చెట్టు పుట్ట ఊరు వాడలను కూడా వదలలేదు. దేశరక్షకుడు జవాన్, దేశ ప్రజలకు బువ్వ పెట్టేది కిసాన్, ఇద్దరినీ పోలుస్తూ త్యాగానికి రూపం జవాన్, కష్టానికి ప్రతిరూపం కిసాన్. ఎంత మంచి ఆలోచన ఈ చిన్నారికి. ఇలా చెప్పుకుంటూ పోతే నాదే ఒక పుస్తకం అవుతుంది. పాఠకులు పుస్తకం చదివి లోతుపాతులు చదివి ఆనందించాలని మనవి చేస్తూ ఈ కొత్త కళల పుస్తకానికి సంపాదకత్వం వహించిన శ్రీమతి శివనూరి లలితాకృష్ణ తెలుగు భాషాధ్యాయుని గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ పుస్తకంలో అందంగా కవితలు అల్లిన 82 మంది చిన్నారులకు మనఃపూర్వక ఆశీస్సులు. బాలలను ఉత్తేజపరుస్తూ వారి రచనలకు మెరుగులు దిద్దిన ప్రతి ఒక్కరికి అభినందనలు. పునాది గట్టిగా ఉంటేనే భవనం 10 కాలాల పాటు నిలుస్తుంది. అలాగే పాఠశాలకు పునాది లాంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ వి సత్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్సులు. ఈ పుస్తకానికి ముఖ చిత్రం చూడముచ్చటగా ఉంది. ముఖ చిత్రం చూడగానే సరస్వతీదేవి కళ్ళ ముందు మెదలాడుతుంది. కవితల చివర అందమైన గ్రూపు ఫోటోలతో పుస్తకం చూడముచ్చటగా ఉంది. ఈ బాలబ్రహ్మలను ఇంత అద్భుతంగా మలచిన ప్రతి ఒక్కరి జీవితం ధన్యం. ఈ పసిమొగ్గలు ఇంకా ఎన్నో రచనలు చేసి మరెంతో మన్నన పొందాలని వారిని ఆశీర్వదిస్తూ, దుబ్బాక పిల్లలు దమ్మున్న బాలలు, పిల్లలు కారు పిడుగులు వీరు, బాల కవయిత్రులు బాల పాపాంబలు, కవయిత్రి మొల్లలు తాళ్లపాక తిమ్మక్కలు, తరిగొండ వెంగమాంబలు. సమీక్షకురాలు రంగరాజ్ పద్మజ. అందరికీ నమస్కారం.